మారుతున్న కాలానికి తగ్గట్లు ప్రభుత్వాలు నిర్ణయాలను సమీక్షించుకోకపోతే భవిష్యత్ ఎంతగా నష్టపోతుందనడానికి బెంగాల్ ఆర్థిక పరిస్థితే ఒక ఉదాహరణ. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో దేశంలో అత్యధిక జీడీపీ ఉన్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ 3వ స్థానంలో ఉండేది. మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత పశ్చిమ బెంగాల్లోనే ఆర్థిక వృద్ధి అధికంగా ఉండేది. దేశ జీడీపీలో 10% వాటా పశ్చిమ బెంగాల్దే. కానీ ఇప్పుడు ఆ రాష్ట్ర పరిస్థితి తీవ్ర దయనీయ స్థితిలో ఉంది. 2023 నుంచి 24 మధ్యలో ఈ వాటా కేవలం 5.6% మాత్రమే ఉంది. ఇది దేశ సగటు అయిన 7.2% కంటే చాలా తక్కువ. అయితే పశ్చిమ బెంగాల్ ఒకప్పుడు భారీ ఆర్థిక వృద్ధి సాధించే రాష్ట్రం నుంచి ఇప్పుడు ఇంత దయనీయ స్థితిలో ఎందుకు ఉంది? 1960-61లో జాతీయ సగటులో 127.5%గా ఉన్న దాని తలసరి ఆదాయం 2023-24 నాటికి జాతీయ సగటులో 83.7%కి పడిపోయింది. బెంగాల్ భౌగోళిక స్వరూపం పరిశ్రమలకు అనుకూలమే. అది తీర ప్రాంతం కావడంతో పాటు అక్కడ అభివృద్ధికి అడ్డంకులు కూడా లేవు. కానీ రాష్ట్రాన్ని పాలించిన కమ్యూనిస్టు ప్రభుత్వ విధానాలే ఈ వెనుకబాటుతనానికి ప్రధాన కారణం. జాతీయ జీడీపీలో వాటాను ఒకసారి పరిశీలిస్తే బెంగాల్ పతనం 1960లలోనే ప్రారంభమైంది. అన్ని రాష్ట్రాలు పారిశ్రామికీకరణకు కొన్ని ప్రయత్నాలు చేశాయి. పరిశ్రమలను ఆకర్షించడం, పెట్టుబడులకు అనువైన పరిస్థితిని కల్పించడానికి ప్రయత్నాలు చేశాయి. కానీ బెంగాల్ మాత్రం అందుకు ప్రయత్నాలు చేయలేదు. పారిశ్రామికీకరణకు మొగ్గు చూపలేదు. దీంతో అన్ని రాష్ట్రాల జీడీపీ గ్రాఫ్ మెల్లిమెల్లిగా పెరిగినా పశ్చిమ బెంగాల్ గ్రాఫ్ మాత్రం పెరగలేదు. అలాగే కొనసాగుతూ వచ్చింది. 1991లో దేశంలో ఆర్థిక సరళీకరణ ప్రారంభమైంది. అప్పటి వరకు ఉన్న లైసెన్స్ రాజుకు చెక్ పడింది. దేశంలోకి భారీగా విదేశీ పెట్టుబడులు వచ్చాయి. ఆర్థిక విధానాల్లో భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇవి పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో అనుకూలంగా ఉండేది. కానీ కమ్యూనిస్టు ప్రభుత్వాలు అప్పటికీ రాష్ట్రంలో పరిశ్రమలను ఆహ్వానించలేదు. వాటిని వ్యతిరేకిస్తూనే వచ్చారు. ఈ సమయంలోనే దేశమంతా పారిశ్రామికీకరణ ఊపందుకుంది. అన్ని రాష్ట్రాలు పరిశ్రమలకు రెడ్ కార్పెట్ను పరిచాయి. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి పన్ను రాయితీలు ప్రకటించాయి. దీంతో అనేక రాష్ట్రాలు అభివృద్ధి చెందడం ప్రారంభించాయి. ఈ అభివృద్ధిలో ఒడిశా పాత్ర కీలకమని చెప్పుకోవచ్చు. పశ్చిమ బెంగాల్తో పోలిస్తే ఒడిశాకు భౌగోళికంగా అనువైన ప్రాంతం కాదు. అయినా కూడా పారిశ్రామికీకరణ వైపు ముందుకు సాగింది. ఒడిశాలో సహజ వనరులు ఎక్కువగా ఉన్నాయి. ఈ సహజ వనరులను ఉపయోగించుకొని రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించింది. 2000 సంవత్సర కాలంలో మైనింగ్, ఉక్కు తయారీ రంగాలలో పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్రం అనేక సంస్కరణలకు తెరతీసింది. పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలను రూపొందించడం, రెడ్ టేప్ను తగ్గించడం, దాని పారిశ్రామిక విధానాలను ఆధునీకరించడంపై దృష్టి పెట్టింది. ఈ సరళీకరణ విధానాల వల్ల టాటా స్టీల్, వేదాంత వంటి పెద్ద సంస్థలను ఒడిశా ఆకర్షించగలిగింది. ఈ సంస్కరణలతో పాటు రోడ్లు, రైల్వేల వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. ఫలితంగా ఒడిశాలో భారీగా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. దీనివల్ల రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగింది. ప్రణాళికా సంఘం గణాంకాల ప్రకారం ఒడిశాలో పేదరికం రేటు 2004-05లో 57% ఉంటే 2011-12 కల్లా అది 32%కి తగ్గింది. 2015-16 నుంచి 19-21 ఆర్థిక సంవత్సరం మధ్యకాలంలో ఒడిశాలో పేదరికం రేటు 13.68% తగ్గితే పశ్చిమ బెంగాల్లో 9.41% మాత్రమే తగ్గింది. దీన్ని బట్టి చూసుకుంటే పారిశ్రామిక విధానాలను అవలంబించడం వల్ల ఒడిశా ఎంత అభివృద్ధి చెందిందో, పశ్చిమ బెంగాల్ ఎంత వెనుకబడిందో అర్థం చేసుకోవచ్చు. పశ్చిమ బెంగాల్ ఇంతగా వెనుకబాటుకు గురి కావడానికి రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వాలే కారణం. పశ్చిమ బెంగాల్ను 1977 నుంచి 2006 వరకు సుదీర్ఘకాలం కమ్యూనిస్టు సిపిఐఎం ప్రభుత్వం పాలించింది. జ్యోతి బసు ఎక్కువ ఏళ్లు సీఎంగా ఉండగా ఆ తర్వాత ఇదే పార్టీ నుంచి కొన్నేళ్లు బుద్ధదేవ్ భట్టాచార్య కూడా పాలించారు. కమ్యూనిస్టులు పారిశ్రామిక విధానానికి బద్ధ వ్యతిరేకులు. రష్యాలో సోవియట్ యూనియన్ పారిశ్రామిక విధానాలనే అవలంబించినా అదే కమ్యూనిస్టు నాయకులు భారత్లో మాత్రం అటువంటి విధానాలను అనుసరించలేదు. పూర్తిగా అభివృద్ధిని విస్మరించారు. అందులోనూ కఠినమైన కార్మిక చట్టాలను అవలంబించారు. ట్రేడ్ యూనియన్లకు కమ్యూనిస్టు ప్రభుత్వాలు అపరిమిత అధికారాలను కల్పించాయి. ఈ యూనియన్లకు ఉన్న అపరిమిత అధికారాల వల్ల పరిశ్రమలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యాయి. అన్ని రాష్ట్రాలు పారిశ్రామికీకరణకు అనుకూలంగా
నిర్ణయాలు తీసుకుంటే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మాత్రం అందుకు వ్యతిరేక నిర్ణయాలను అవలంబించింది. అయితే కమ్యూనిస్టుల ప్రభుత్వం అంతమైన తర్వాత అక్కడ తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వరుసగా 3 సార్లు మమతా బెనర్జీ అధికారం చేపట్టారు. ఆమె హయాంలోనూ పారిశ్రామికీకరణ వైపు అడుగులు పడలేదు. అందుకే ఒకప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించిన పశ్చిమ బెంగాల్ ఇప్పుడు తన ప్రభావాన్ని కోల్పోయింది. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకుంటాయో లేదో చూడాలి. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరేం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.